హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. చాలు. ప్రభునందు ప్రేర మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను అని చెప్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం అబ్రహాం యొక్క జీవితంలో నెరవేరినట్లుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదివితే, కాబట్టి అవిధేయత వలన కొందరు ఏమైపోయారంట, పడిపోయారు. ఇన్నును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. ఈ వాక్యం చదవాలి. పౌలు అంటున్నాడు, మేము చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున మీరు మందమతులైపోయారు, మీరు వినలేకపోతున్నారు. వినటం చాలా కష్టంగా ఉంది మీకు. అందుకని ఈ మాటలు లేక ఈ సంగతులు విశదపరచడం కూడా చాలా కష్టము అని అంటాడు. హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ చాలా గొప్ప సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు, దేవుడు తన భక్తుల పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలను గూర్చి ఎంతగానో హెబ్రీ గ్రంథకర్త సాక్ష్యమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి త్యాగాన్ని గూర్చి, ఆయన సమర్పణ గూర్చి, ఆయన ప్రతిష్టతను గూర్చి తెలియచేశాడు. ఆయన మరణమును గూర్చి, ఆయన యాజకత్వాన్ని గూర్చి, ఆయన పునరుద్ధానం గూర్చి తెలియచేశాడు. అలాగే నీతిమంతులను గూర్చి, విశ్వాస వీరులను గూర్చి ఎన్నో విషయాలు తెలియచేశాడు. హెబ్రీ సంఘానికి ఈ విషయాలన్నీ కూడా తెలియచేయటానికి పౌలు ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని గూర్చిన సంగతులు వినడానికి మనము మందులముగా ఉండకుండా, మందమతులముగా ఉండకుండా దేవుని యొక్క వాక్యాన్ని గూర్చి మనం ఎంతైనా శ్రద్ధ కలిగి
ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు నా ప్రభు నన్ను ఎలా బలపరుస్తాడు, నా పట్ల దేవుని కార్యాలు ఎలా ఉన్నవి అని ఆసక్తితో ఆతృతతో దేవుని యొక్క సన్నిధిలో ఎంతైనా సరే మనము కనిపెట్టుకొని ఉండవలసిన అవసరం ఉంది. అయితే గొప్ప సంగతులు చెప్పటానికి ముందుగానే ఈ మాటతో ప్రారంభిస్తున్నాడు. హెబ్రీ సంఘానికి గొప్ప గొప్ప సంగతులు తెలియచేయటానికి ముందుగానే ఈ మాట తెలియచేస్తున్నాడు. మీరు చాలా మందమతులుగా ఉన్నారు కనుక అనేకమైన విషయాలు మీకు విశదపరచడం చాలా కష్టమవుతుంది కనుక చెప్పిన వారికన్నా వినండి అని చెప్పి కొన్ని సంగతులను గూర్చి ఆయన హెచ్చరిక చేసి యేసుక్రీస్తు యొక్క యాజకత్వాన్ని గూర్చి ఆయన తెలియచేసిన విషయాలు మనం చూస్తాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ మీ పూర్వీకుడైనటువంటి అబ్రహాము విషయంలో దేవుడు చేసినటువంటి కార్యం ఎలాంటిదో నేను మీకు తెలియచేస్తానని చెప్పి ఆ కార్యాన్ని గురించి ఆయన తెలియచేసినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము నమ్మినట్టుగా ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి ఎడల కూడా ఆయన గొప్ప కార్యాలు చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. రోమపత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. సున్నతి అను గుర్తు పొందాడు అంటే దేవుణ్ణి నమ్మి అతడు సున్నతి అనేటువంటి గుర్తును ఆయన పొందుకున్నాడు. కారణం ఏంటంటే నీతికి ముద్రగా సున్నతి అను గుర్తును ఆయన పొందుకున్నాడు. విశ్వసించాడు దేవుణ్ణి, దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి విశ్వసించాడు, నీతికి గుర్తుగా సున్నతిని కూడా ఆయన పొందుకున్నాడు. అలాంటి విశ్వాసం అబ్రహాములో ఉన్నది అని మనం చూస్తాం. అక్కడే రోమాపత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఈ హేతువు చేత ఆ వాగ్దానమును యావ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం, అబ్రహాముకున్నటువంటి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావలెనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనది ఆయను అని చెప్తాడు. ఇదంతా కూడా విశ్వాసం మూలమైంది, విశ్వాసం వలన కలిగేది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నీతికి గుర్తుగా సున్నతి పొందుకున్నాడు. ఎంతగానో దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని అతడు కలిగి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చదివితే, అబ్రహాము చదవండి, చక్కగా చదవండి.
ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను అని మనం చూస్తున్నాం. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే మృతులను సహితము లేపగలిగిన శక్తిమంతుడు దేవుడు అని గ్రహించాడు. మృతులను సహితము లేపగలిగిన వాడు, బ్రతికిస్తాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తాడు. అబ్రహాము కాలానికి ముందు కానీ లేక అబ్రహాము కాలంలో కానీ లేక అబ్రహాము చూస్తూ ఉండగా చనిపోయిన వారిని ఎక్కడ బ్రతికించలా. చనిపోయిన వారిని బ్రతికించిన సందర్భం ఏమీ కూడా లేదు. లేకపోయినప్పటికీ అబ్రహాము మాత్రం విశ్వసించాడు, దేవుని విశ్వసించాడు. ఏమనంటే మృతులను సహితము లేపుటకు ఆయన శక్తి కలిగిన వాడు, చనిపోయిన వారిని బ్రతికించుటానికి ఆయన శక్తి కలిగిన వాడు అని నమ్మాడు. అలాగూ నమ్మాడు గనుక దేవుని యందు ఎంతో విశ్వాసముతో అతడు ఉన్నాడు గనుక అతని యొక్క నమ్మకం, అతని యొక్క ఓర్పునకు చక్కని ఉదాహరణగా ఒక వాగ్దానం. ఆ వాగ్దానాన్ని గురించి మనం పరిశీలన చేస్తే ఆదికాండం 22వ అధ్యాయం 16 నుంచి 18 వచ్చిన వరకు చదివితే అక్కడ గొప్ప వాగ్దానాన్ని ఆయన తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆకాశపు నక్షత్రాలను చూపించి వాటిని లెక్కించమని చెప్పి నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను విస్తరింప చేయబోతున్నానని చెప్పి దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. కనుక వాగ్దానం పొందుకున్నటువంటి అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానము నెరవేరినట్లుగా మనం చూస్తాం. అందుకొరకే ఆ వాగ్దానం ఏంటంటే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్తాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను అని అంటాడు. దేవుని నమ్మాడు గనుక, సున్నతి పొందాడు గనుక, దేవుని యందు ఎంతో విశ్వాసముతో అతడు ఉన్నాడు గనుక అందుకొరకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను అని అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిశ్చయముగా విస్తరింపచేస్తాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. అతడు నమ్మాడు గనుక, దేవుడు శక్తివంతుడు అని గ్రహించాడు గనుక, విశ్వసించాడు గనుక అందుకొరకే దేవుడు ఎంతగానో వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని దేవుడు తన భక్తుని పట్ల నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇశ్రాయేలుతో కూడా దేవుడు చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, స్వరం ఉన్నంతవరకు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు
ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు. ఎవరిని గురించి అనంటే, ఎవరైతే దేవునిని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, దేవుని ఆరాధిస్తారో, వారి పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మొదటి నుంచి ఆ అధ్యాయములో మనం గమనించినట్లయితే, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన యెడల. స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో ఆశీర్వాదాల గురించి, శాపములను గూర్చి, దీవెనను గూర్చి, శాపమును గూర్చి ఆ అధ్యాయాల్లో తెలియచేశాడు. దేవుని మాట వింటే దీవెనలు కలుగుతాయని, దేవుని మాట వినకపోతే శాపాలు వస్తాయని ఆ 2 అధ్యాయాల్లో ఎన్నో విషయాలు తెలియచేశాడు. ఇప్పుడు 30వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, 28వ అధ్యాయంలో చెప్పిన సంగతులను విన్నావు కదా, 29వ అధ్యాయంలో చెప్పిన సంగతులను విన్నావు కదా, అయితే ఇప్పుడు వీటన్నిటిని గురించి నీ ఎదుట దీవెన ఉంది, శాపం ఉంది. ఇదంతా కూడా నీ మీదికి వచ్చి నీవు దీవెనకరముగా ఉండాలి అని అంటే, నీవు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీవు యెహోవాను ఆయన మాట నీవు వినాలి, ఆయన వైపు నువ్వు తిరగాలి అని చెప్పి దేవుడు మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుని మాట గనక నువ్వు వింటే, ఆయనకు లోబడి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించగలిగితే, ఆయన స్తుతించగలిగితే, ఆయన నిన్ను కరుణిస్తాడు. ఆయన నిన్ను కరుణించే దేవుడు, ఆయన నిన్ను తిరిగి రప్పించిన దేవుడు కనుక నీ పట్ల ఆయన గొప్ప కార్యము చేస్తాడు అని చెప్పి ఎంతగానో ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇలాగ నువ్వు చేస్తే, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీవు నన్ను ఆరాధించగలిగితే, నీవు నా తట్టు తిరగగలిగితే, నీవు నా మాట వినగలిగితే, నేను నీవు స్వాధీనపరుచుకునే దేశములో నేను నీకు మేలు చేస్తా, నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేస్తాను అని అంటాడు. స్తోత్రం. నీ పితరుల కంటే కూడా నిన్ను విస్తరింప చేస్తాను అంటాడు. మన పితరుల కంటే కూడా, మన పూర్వీకుల కంటే కూడా మనలను విస్తరింప చేయగలిగిన వాడు మన దేవుడు. మనల్ని విస్తరింప చేస్తాడని, మనకు మేలు చేస్తాడని మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు, అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు. నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. కనుక అబ్రహాము ఎలాగైతే విశ్వసించాడో, అబ్రహాము ఎలాగైతే నమ్మాడో, అలాగూ మనము కూడా నమ్మాలి. పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన మనము ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. మనము దేవుని ఘనపరిచినప్పుడు, ఆయన మాట మనం వినినప్పుడు, ఆయన మాటకు మనం లోబడినప్పుడు, ఆయన సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేసేదను, నిశ్చయముగా నేను నిన్ను వర్ధల్లా చేస్తాను అని ఇలాగూ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా మన పట్ల ఆయన నెరవేర్చుతాడు, మన పట్ల ఆయన జరిగిస్తాడు. కనుక
మనము దేవునికి లోబడాలి. ఆయన మాట వినాలి. అయ్యా నీ మాట వింటాను, నీకు లోబడతాను. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాతి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, చప్పట్లు కొట్టు పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను గమనించినావా నిన్నే కనపరచినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఉంది దేవాతి దేవుడు మనల్ని అభిషేకించబోతున్నాడు ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచబోతున్నాడు ఆయన గొప్ప సన్నిధి మన మధ్యలో ఉంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం ఆయన నామాన్ని గర్పచుదాం అందరూ రెండు హస్తాలు పైకెత్తి హృదయపూర్వకంగా స్తుతి ఆగమం చెల్లిద్దాం హల్లెలూయా 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 ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా
రాజువయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా